హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్రడక్షన్ టు ట్రిగ్నామెట్రీ 10th క్లాస్ చాప్టర్ 8 టెట్ మరియు డిఎస్సి రెండింటికి ఉపయోగపడేటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహకారాన్ని అందించండి. ఫస్ట్ వన్, ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారమ్మా. ద వర్డ్ ట్రిగ్నామెట్రీ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్. ట్రిగ్నామెట్రీ అనేటువంటి వర్డ్ గ్రీక్ నుంచి తీసుకోబడింది, డెరైవ్ చేయబడింది, కాబట్టి ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్ వన్, హిప్పార్కస్ ఈజ్ కన్సిడర్డ్ ఫాదర్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. ఫాదర్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అని హిప్పార్కస్ అని చెప్తారు, సో ఇది కూడా ట్రూనే. నెక్స్ట్ వన్, ట్రిగ్నామెట్రీ ఈజ్ ద స్టడీ ఆఫ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ద సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ట్రయాంగిల్లో, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైడ్స్కి యాంగిల్స్కి మధ్య రిలేషన్ని ట్రిగ్నామెట్రీ తెలియజేస్తుంది, ఇది కూడా ట్రూనే. సో ఏ కామా బి కామా సి ఆర్ కరెక్ట్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారమ్మా. ట్రై మీన్స్ 3, గోనియా మీన్స్ యాంగిల్స్ అండ్ మెట్రాన్ మీన్స్ మెజర్. సో ఇది కరెక్ట్ అమ్మా. ట్రై అంటే 3 అవుతుంది, గోనియా అంటే యాంగిల్స్, మెట్రాన్ అంటే మెజర్. అలాగే ఇంకొక స్టేట్మెంట్ చూడండి. ట్రిగ్నోమెట్రీ మీన్స్ 3 యాంగిల్స్ మెజర్. ట్రిగ్నోమెట్రీ అంటే మెజర్ ఆఫ్ 3 యాంగిల్స్ అమ్మా, కాబట్టి ఇది కూడా ట్రూనే. సో S1, S2 are true. Option 2 is right answer. Next one, which of the following is not true అన్నారు. ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ సైన్ థీటా ఈజ్ 1. సైన్ థీటా వాల్యూస్ అనేవి 0 నుంచి 1 వరకు ఉంటాయమ్మా. మ్యాక్సిమం వాల్యూ 1 అవుతుంది, ఇది ట్రూనే. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ tan a బై సీకే ఈక్వల్ టు సైన్ ఏ అన్నారు. tan a అంటే సైన్ ఏ బై కాస్ ఏ బై సీకే అంటే 1 బై కాస్ ఏ. కాస్ ఏ క్యాన్సిల్ అయితే సైన్ ఏ వస్తుంది, ఇది ట్రూ అమ్మా. నెక్స్ట్, సైన్ థీటా అనేది ఏ బై బి, కాస్ థీటా సి బై డి, దెన్ కాట్ థీటా అన్నారు. కాట్ అంటే కాస్ బై సైన్ అమ్మ, అంటే సి బై డి బై ఏ బై బి, సి బై డి డివైడెడ్ బై ఏ బై బి. సో దీన్ని ఇంటూగా రాస్తే రివర్స్ అవుతుంది, బి బై ఏ. సో బీసీ బై ఏడి వస్తుంది, కానీ ఇక్కడ ఏడి బై బీసీ ఇచ్చారు, కాబట్టి ఇదే నాట్ ట్రూ. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సైన్ ఏ ఈక్వల్ టు 5/7, దెన్ కొసిక్ ఏ అన్నారు. సైన్ ఏ 5/7 అయితే కొసిక్ అనే దానికి ఇన్వర్స్ కాబట్టి 7/5 అవుతుంది, ఇది ట్రూ అమ్మ. నెక్స్ట్ వన్, ఇఫ్ సీక్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఈక్వల్ టు 1/3, దెన్ సీక్ థీటా మైనస్ ట్యాన్ థీటా అన్నాడు. సో సీక్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? సీక్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఇంటూ సీక్ థీటా మైనస్ ట్యాన్ థీటాగా రాయొచ్చు, ఈక్వల్ టు 1. ఓకే, ఇక్కడ ఈ వాల్యూ 1/3 అని ఇచ్చారు కాబట్టి ఈ 3 అటు వెళ్తే 1 మల్టిప్లై చేస్తుంది, అంటే సీక్ థీటా మైనస్ ట్యాన్ థీటా అంటే 3 1s ఎంతమ్మా? 3 వస్తుంది, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ట్యాన్ థీటా ఈక్వల్ టు బి బై ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా బై ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా అన్నారు. ఇక్కడ న్యూమరేటర్ని డినామినేటర్ని కాస్ థీటాతో డివిజన్ చేస్తే ఏ ఇంటూ కాస్ బై కాస్ అంటే ఏ అవుతుంది, ప్లస్ బి ఇంటూ సైన్ బై కాస్ అంటే ట్యాన్ థీటా అవుతుంది, బై ఏ కాస్ థీటా బై కాస్ థీటా అంటే ఏ, మైనస్ బి ఇంటూ సైన్ థీటా బై కాస్ అంటే ట్యాన్ అవుతుంది. సో దట్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ట్యాన్ థీటా అంటే బి బై ఏ బై ఏ మైనస్ బి ఇంటూ బి బై ఏ. సో ఎల్సిఎం చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ. ఏకి ఏ క్యాన్సిల్ అయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుంది. సో ఇది ఆప్షన్ 3లో ఉందమ్మా. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫ్రమ్ ద ఫిగర్ ట్యాన్ సి ఈక్వల్ టు అన్నారు. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి పైథాగోరియన్ ట్రిప్లెట్ ప్రకారం ఇది 5 ఇది 13 అయితే ఇది 12 అవుతుంది. ఎలా అంటే 13 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ అనేది 12 స్క్వేర్ కాబట్టి ఇప్పుడు ట్యాన్ సి అన్నారు, అంటే సికి ఆపోజిట్ సైడ్ 12, అలాగే ఎడ్జెంట్ సైడ్ 5, కాబట్టి 12/5 వస్తుంది. 12/5 అనేది ఆప్షన్ 4లో ఉంది, సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 3, దెన్ ఎక్స్ ఈక్వల్ టు అన్నారు. ట్యాన్ స్క్వేర్ ఎక్స్ అనేది 3 అన్నారు కాబట్టి 3ని ఎలా రాసుకోవచ్చు అంటే √3² రాసుకోవచ్చు, అంటే ట్యాన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు ట్యాన్ స్క్వేర్ 60 అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 60 degrees అమ్మ. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇఫ్ ట్యాన్ థీటా ఈక్వల్ టు 7/8,
దెన్ ద వాల్యూ ఆఫ్ 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అన్నారు. సో ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. డినామినేటర్ వచ్చేసి 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా, 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా. సో టోటల్గా కాట్ స్క్వేర్ థీటా అవుతుందమ్మా. ట్యాన్ థీటా 7/8 అయితే కాట్ థీటా 8/7 అవుతుంది. ఇక్కడ కాట్ స్క్వేర్ థీటా వచ్చింది కాబట్టి కాట్ స్క్వేర్ థీటా అంటే 8/7 హోల్ స్క్వేర్ అంటే 64/49 వస్తుంది. ఇది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ సైన్ 2 థీటా ఈక్వల్ టు 1 దెన్ కాస్ థీటా అన్నారు. సైన్లో ఎప్పుడు 1 అవుతుందమ్మా? సైన్ 90కి 1 అవుతుంది. సో 2 థీటా ప్లేస్లో 90 ఉంది. థీటా అంటే 90/2 అంటే 45 డిగ్రీస్. సో కాస్ థీటా అన్నారు కాబట్టి కాస్ 45 అమ్మ. కాస్ 45 వాల్యూ 1/√2. 1/√2 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ సైన్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా దెన్ కొసిక్ థీటా అన్నారు. సైన్ థీటా కాస్ థీటా ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అంటే 45 డిగ్రీ. థీటా అనేది 45 డిగ్రీస్ అయినప్పుడు సైన్ 45 1/√2, కాస్ 45 కూడా 1/√2. ఇప్పుడు కొసిక్ థీటా అన్నారు కాబట్టి కొసిక్ 45 అమ్మ. కొసిక్ 45 వాల్యూ √2. ఇది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ కాస్ 0 డిగ్రీ ప్లస్ √2 సైన్ 45 డిగ్రీ ప్లస్ సైన్ ఏ ఈక్వల్ టు 3 దెన్ ఏ ఈక్వల్ టు అన్నారు. ఇక్కడ కాస్ 0 డిగ్రీ, కాస్ 0 అంటే 1 ప్లస్ √2 ఇంటూ సైన్ 45 అంటే 1/√2 ప్లస్ సైన్ ఏ ఈక్వల్ టు 3. ఈ √2 క్యాన్సిల్ అయితే 1 + 1 2 కదా. అటు వెళ్తే సైన్ ఏ ఈక్వల్ టు 3 - 2, సైన్ ఏ ఈక్వల్ టు 1. సైన్ అనేది ఎప్పుడు 1 అవుతుంది? సైన్ ఏ ఈక్వల్ టు సైన్ 90 డిగ్రీస్ కమ్మా. సో ఏ అనేది 90 డిగ్రీస్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 75, యాంగిల్ సి ఈక్వల్ టు 30 దెన్ tan ఆఫ్ ఏ మైనస్ సి అన్నారు. సో tan ఆఫ్ ఏ మైనస్ సి అంటే tan 75 - 30 అంటే tan 45 వస్తుంది. tan 45 విలువ 1 అమ్మ. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 సైన్ థీటా ఈక్వల్ టు tan 45 డిగ్రీ దెన్ tan థీటా అన్నారు. 2 సైన్ థీటా ఈక్వల్ టు tan 45 అమ్మ. సో 2 సైన్ థీటా ఈక్వల్ టు tan 45 అంటే 1. సో సైన్ థీటా అంటే 1/2. సైన్ థీటా ఎప్పుడు 1/2 అవుతుంది? సైన్ 30 డిగ్రీస్ కంటే. థీటా అనేది 30 డిగ్రీస్ అమ్మ. సో tan థీటా అడిగారు కాబట్టి tan 30 అమ్మ 1/√3 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సైన్ 30 డిగ్రీ ప్లస్ కాస్ 60 డిగ్రీ ప్లస్ tan 45 డిగ్రీ అన్నారు. సైన్ 30 వాల్యూ 1/2, కాస్ 60 వాల్యూ 1/2, tan 45 వాల్యూ 1. 1/2 + 1/2 1, 1 + 1 అనేది 2 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ tan x ఈక్వల్ టు సైన్ 45 ఇంటూ కాస్ 45 ప్లస్ సైన్ 30 దెన్ ఎక్స్ అన్నారు. సో tan x ఈక్వల్ టు సైన్ 45 అంటే 1/√2, కాస్ 45 అన్న 1/√2 ప్లస్ సైన్ 30 అంటే 1/2. సో 1/√2 ఇంటూ 1/√2 అంటే 1/2, 1/2 + 1/2 అంటే 1 అవుతుంది. tan x అనేది ఎప్పుడు 1 అవుతుందంటే tan 45 డిగ్రీస్కి. సో ఎక్స్ అనేది 45 డిగ్రీస్ అవుతుందమ్మా. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0, కాస్ బి ఈక్వల్ టు √3/2 దెన్ ఏ ఈక్వల్ టు అని చెప్పి అడిగారు. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి 0. కాస్ అనేది ఎప్పుడు 0 అవుతుందంటే కాస్ 90 డిగ్రీస్కి 0 అవుతుంది. సో ఏ ప్లస్ బి అనేది 90. అలాగే కాస్ బి అనేది √3/2 ఇచ్చారు. ఎప్పుడు √3/2 అవుతుందంటే కాస్ 30 డిగ్రీస్కి. అంటే బి అనేది 30 డిగ్రీస్ అమ్మ. ఇక్కడ ఏ అడిగారు. ఏ ప్లస్ 30 ఈక్వల్ టు 90. దట్ ఇంప్లైస్ ఏ ఈక్వల్ టు 90 - 30 అంటే 60 డిగ్రీస్ వస్తుంది. ఆప్షన్ 2లో ఉందమ్మా ఇది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 1/√2 దెన్ ద యాంగిల్ ఆఫ్ ఏ ఈజ్ అని చెప్పి అడిగారు. సైన్ ఏ ప్లస్ బి 1/√2 ఎప్పుడు అవుతుంది? సైన్ ఏ ప్లస్ బి సైనుల్లో 1/√2 ఎప్పుడంటే సైన్ 45 డిగ్రీస్ కమ్మా. అలాగే సైన్ ఏ మైనస్ బి కూడా 1/√2 అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఏ ప్లస్ బి 45, అలాగే ఏ మైనస్ బి కూడా 45. సో అప్పుడు ఏమైంది? బీబీ క్యాన్సిల్ అయితే 2a 90 అవుతుంది.
దాని నుంచి ఏ ఈక్వల్ టు 90/2 అంటే 45 డిగ్రీస్ వస్తుంది. సో ఏ వాల్యూ అనేది 45 డిగ్రీస్. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ కొసిక్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు 2 దెన్ కాట్ థీటా మైనస్ కొసిక్ థీటా అన్నారు. కొసిక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా అనేది 1 అమ్మ. సో కొసిక్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ కొసిక్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు 1. ఈ వాల్యూ 2 కాబట్టి అటు తీసుకెళ్తే కొసిక్ థీటా మైనస్ కాట్ థీటా అనేది 1/2 అవుతుంది. కానీ ఇక్కడ అడిగింది కాట్ థీటా మైనస్ కొసిక్ థీటా కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తే కాట్ థీటా మైనస్ కొసిక్ థీటా ఈక్వల్ టు -1/2 అవుతుంది. సో ఆన్సర్ అనేది ఆప్షన్ 3లో ఉందమ్మా. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - tan స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా అన్నారు. tan స్క్వేర్ ఆల్ఫాని సైన్ స్క్వేర్ ఆల్ఫా బై కాస్ స్క్వేర్ ఆల్ఫాగా రాయొచ్చు. ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఉంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. √1 - సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే రూట్ కాస్ స్క్వేర్ ఆల్ఫా, 1 - సైన్ స్క్వేర్ ఆల్ఫాని కాస్ స్క్వేర్ ఆల్ఫాగా రాస్తాం. సో రూట్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి కాస్ ఆల్ఫా వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కాస్ స్క్వేర్ థీటా ఇంటూ 1 + tan స్క్వేర్ థీటా అమ్మా. సో కాస్ స్క్వేర్ థీటా ఇంటూ 1 + tan స్క్వేర్ థీటా అని సీక్ స్క్వేర్ థీటాగా రాస్తాం. సో కాస్ స్క్వేర్ ఇంటూ సీక్ స్క్వేర్ అంటే 1 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సైన్ పవర్ 4 ఆల్ఫా మైనస్ కాస్ పవర్ 4 ఆల్ఫా అని చెప్పి ఇచ్చారు. దీన్ని సైన్ స్క్వేర్ ఆల్ఫా హోల్ స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా హోల్ స్క్వేర్గా రాస్తాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. సో దీని వాల్యూ 1 కాబట్టి 1 ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అనేది సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాట్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ ట్యాన్ స్క్వేర్ థీటా అని చెప్పి అడిగారమ్మా. సో సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాట్ స్క్వేర్ థీటా అంటే కాస్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ థీటా. సో ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ ట్యాన్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా అమ్మ. ట్యాన్ అంటే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక మిగిలేది కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ 1 అమ్మ. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ కొసిక్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు 2 దెన్ కాస్ థీటా అని చెప్పి అడిగారు. దీన్ని డైరెక్ట్గా మనం వేయొచ్చు. ఇలా అడిగినప్పుడు కాస్ థీటాకి ఫార్ములా p² - 1/p² + 1 అమ్మ. సో కాస్ థీటా p² - 1/p² + 1 అంటే 2² - 1/2² + 1 అవుతుంది. అంటే 4 - 1 అంటే 3, 2² అంటే 4 + 1 5, 3/5 వస్తుంది. సో 3/5 అనేది ఇక్కడ ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈక్వల్ టు 90 డిగ్రీ అండ్ tan A ఈక్వల్ టు 1 ద వాల్యూ ఆఫ్ 2 sin A ఇంటూ కాస్ A అని చెప్పి అడిగారు. tan A అనేది 1 అని చెప్పి ఇచ్చారమ్మా. tan A 1 అంటే tan A ఎప్పుడు 1 అవుతుంది? tan 45 డిగ్రీస్ కమ్మా. అంటే A అనేది 45 డిగ్రీస్. ఇక 2 sin A cos A అని చెప్పి అడిగారు. 2 sin A cos A అనేది sin 2Aకి ఫార్ములా. సో sin 2 ఇంటూ A 45, సో sin 90 అవుతుందమ్మా. sin 90 వాల్యూ 1 అనేది ఇక్కడ ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 1/sec స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 1/tan స్క్వేర్ థీటా అని చెప్పి అడిగారమ్మా. 1/sec స్క్వేర్ని కాస్ స్క్వేర్గా రాస్తాం. సో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. ప్లస్ 1/tan స్క్వేర్ అంటే కాట్ స్క్వేర్ అవుతుంది. సో కాట్ స్క్వేర్ థీటా, ఈ రెండింటి వాల్యూ 1 అమ్మా. సో 1 + కాట్ స్క్వేర్ థీటా అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + కాట్ స్క్వేర్ థీటా, దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ కొసీక్ స్క్వేర్ థీటాగా రాస్తాం. రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే కొసీక్ థీటా వస్తుంది. కొసీక్ థీటా అనేది ఇక్కడ ఆప్షన్ 4లో ఉందమ్మా. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ x = sec థీటా ప్లస్ tan థీటా దెన్ tan థీటా అని చెప్పి అడిగారు. మనకి sec స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని తెలుసు. దీన్ని sec థీటా మైనస్ tan థీటా ఇంటూ sec థీటా ప్లస్ tan థీటాగా రాసుకోవచ్చు ఈక్వల్ టు 1. సో ఈ వాల్యూ x కదమ్మా, ఇది అటు తీసుకెళ్తే sec థీటా మైనస్ tan థీటా ఈక్వల్ టు 1/x అవుతుంది. ఆల్రెడీ మనకేం తెలుసు? sec థీటా ప్లస్ tan థీటా x అని తెలుసు. ఇక్కడ మైనస్ చేయండి. మైనస్ చేస్తే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. -2 tan థీటా ఈక్వల్ టు 1/x మైనస్ x అవుతుంది. సో -2 tan థీటా ఈక్వల్ టు ఇక్కడ x అనేది ఎల్సిఎం.
సో 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్. సో tan theta ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై మైనస్ 2x అవుతుంది. ఓకే, ఈ మైనస్ పైకి తీసుకెళ్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై 2x. సో tan theta అనేది ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై 2x వస్తుంది. ఇది ఆప్షన్ 4లో ఉందమ్మా. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సైన్ 45 ఇంటూ కాస్ 45 ప్లస్ సైన్ 30 ఇంటూ కాస్ 0 అని చెప్పి అన్నారు. సైన్ 45 వాల్యూ 1/√2, కాస్ 45 వాల్యూ 1/√2 ప్లస్ సైన్ 30 అంటే 1/2, కాస్ 0 అంటే 1. 1/√2 ఇంటూ 1/√2 1/2 ప్లస్ 1/2 ఇంటూ 1 1/2. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 1 వస్తుంది. 1 అనేది tan 45 అవుతుంది, cot 45 అవుతుంది, అలాగే కాస్ 0 అవుతుంది, సైన్ 90 అవుతుంది. వీటిలో ఏమున్నాయో చూద్దాం. సైన్ 91, cot 45 1. కాబట్టి ఇవి రెండు రైటే. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇఫ్ సైన్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, దెన్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ పవర్ 4 థీటా అని చెప్పి అడిగారమ్మా. సో సైన్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 కాబట్టి సైన్ థీటా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా. అంటే కాస్ స్క్వేర్ థీటా దగ్గర సైన్ థీటా రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏముందమ్మా, కాస్ స్క్వేర్ థీటా కాబట్టి సైన్ థీటా ప్లస్ కాస్ పవర్ 4 థీటా అంటే సైన్ థీటా. ఇక్కడ కాస్ పవర్ 4 థీటాని కాస్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్గా రాస్తే ఇప్పుడు సైన్ థీటా హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. సో మనకేమొచ్చింది, సైన్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వచ్చింది. ఆల్రెడీ సైన్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఎంత అని తెలుసు, 1 అని తెలుసు. కాబట్టి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ పవర్ 4 థీటా కూడా 1 అవుతుంది. కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ థీటా, కాస్ పవర్ 4 థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ కాబట్టి సైన్ స్క్వేర్ థీటాగా రాస్తాం. ఈ రెండింటి మొత్తం 1 కదా, సో ఆన్సర్ కూడా 1 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా అని ఇచ్చారమ్మా. ఇక్కడ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఇచ్చారు కాబట్టి 1 మైనస్ కాస్ థీటా తోటి మల్టిప్లై చేసి డివిజన్ చేద్దాం. అప్పుడు ఏమైందంటే సైన్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. సో సైన్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా. సైన్ థీటాకి స్క్వేర్కి క్యాన్సిల్. సో ఏమొస్తుంది, 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా వస్తుంది. 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కాస్ 1 ఇంటూ కాస్ 2 ఇంటూ కాస్ 3 ఇంటూ అండ్ సో ఆన్. కాస్ 180 అని చెప్పి అన్నాడమ్మా. ఈ మిడిల్లో కాస్ 90 కూడా వస్తుంది. కాస్ 90 వాల్యూ 0 కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ 0 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సైన్ 90 ఇంటూ సైన్ 89 ఇంటూ సైన్ 88 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ సైన్ 0 అన్నారు. ఈ సైన్ 0 విలువ 0 అమ్మ. సో ఈ 0 తోటి దేన్ని మల్టిప్లై చేసినా 0నే వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సీక్ థీటా అన్నారు. సైన్ థీటాని సీక్ థీటాలో చెప్పాలి. మనకి సైన్ థీటా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని తెలుసు. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ని 1 బై సీక్ స్క్వేర్గా రాస్తాం. ఇక్కడ ఎల్సిఎం చేస్తే సీక్ స్క్వేర్ థీటా అమ్మ. సో సీక్ స్క్వేర్ థీటా వన్స్, సీక్ స్క్వేర్ థీటా మైనస్ 1. సో స్క్వేర్ రూట్ ఆఫ్ సీక్ స్క్వేర్ థీటా మైనస్ 1 బై రూట్ సీక్ స్క్వేర్ థీటా అంటే సీక్ థీటా అవుతుంది. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ సీక్ స్క్వేర్ థీటా మైనస్ 1 బై సీక్ థీటా అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ సైన్ థీటా ఈక్వల్ టు ఏ బై బి దెన్ ట్యాన్ థీటా అని చెప్పి అన్నారమ్మా. సైన్ థీటా ఏ బై బి అయితే చూడండి, ఒక చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుందాం. ఇది థీటా అమ్మ, ఇది ఏ, ఇది బి. కాబట్టి ఇదేమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుందమ్మా ఇది. ఓకే, ఇప్పుడు మనం ట్యాన్ థీటా కనుక్కోవాలి. ట్యాన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్, థీటాకు ఆపోజిట్ సైడ్ ఏ అమ్మ. ఎడ్జసెంట్ సైడ్ ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. కాబట్టి ట్యాన్ థీటా ఏమవుతుంది, ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ కాస్ ఏ ఈక్వల్ టు 12/13 దెన్ సైన్ ఏ ఇంటూ కాట్ ఏ అన్నారమ్మా. సో సైన్ ఏ ఇంటూ కాట్ ఏ అంటే సైన్ ఏ ఇంటూ కాస్ ఏ బై సైన్ ఏ. సో సైన్ ఏ క్యాన్సిల్ అయితే మళ్ళీ వచ్చేది కాస్ ఏనే. కాస్ ఏ ఆల్రెడీ 12/13 ఇచ్చారు కాబట్టి కాస్ ఏ 12/13 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ 7 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 3 కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 4 దెన్ ట్యాన్ థీటా అన్నారు.
సో ఈ 7 సైన్ స్క్వేర్ థీటాని 4 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 3 సైన్ స్క్వేర్ థీటాగా రాద్దాం. ప్లస్ 3 కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 4 అని ఉందమ్మా. ఈ రెండిట్లోంచి 3 కామన్ చేద్దాం. 3 కామన్ చేస్తే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది ఈక్వల్ టు 4. ఈ వాల్యూ 1 కదా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 కదా, కాబట్టి 4 సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 4 మైనస్ 3 ఇంటూ 1 ఏమైంది 3. సో 4 సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1/4 అంటే 1/2 హోల్ స్క్వేర్. అంటే సైన్ స్క్వేర్ థీటా 1/2 హోల్ స్క్వేర్ కాబట్టి సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు సైన్ స్క్వేర్ 30. అంటే థీటా ప్లేస్లో ఎంత ఉందమ్మా 30 డిగ్రీస్ ఉంది. కానీ ఇక్కడ ట్యాన్ థీటా అడిగారు, ట్యాన్ 30 కనుక్కోవాలి. ట్యాన్ 30 అంటే 1/√3. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. If x equal to a sec theta into cos pi, comma y equal to b sec theta into sin pi, comma z equal to c tan theta, then x square by a square plus y square by b square అని చెప్పి అడిగారమ్మా. ఫస్ట్ మనం ఎక్స్ స్క్వేర్ కానీ చేసినట్లయితే ఏ స్క్వేర్ సీక్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ పై అవుతుంది. అలాగే వై స్క్వేర్ చేసినట్లయితే బీ స్క్వేర్ సీక్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ స్క్వేర్ పై అవుతుంది. ఏ స్క్వేర్ని తీసుకొస్తే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు సీక్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ పై, అలాగే వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు సీక్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ స్క్వేర్ పై. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు సీక్ స్క్వేర్ కాస్ స్క్వేర్ పై, అలాగే ప్లస్ సీక్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ స్క్వేర్ పై. ఈ రెండిట్లోంచి సీక్ స్క్వేర్ థీటా కామన్ చేస్తే కాస్ స్క్వేర్ పై ప్లస్ సైన్ స్క్వేర్ పై వస్తుంది. సో సీక్ స్క్వేర్ థీటా ఇంటూ 1. సో ఈ సీక్ స్క్వేర్ థీటాని 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటాగా రాస్తామమ్మా. సో 1 ప్లస్ ఇక్కడ ట్యాన్ థీటా అంటే జెడ్ బై సి అవుతుంది. కాబట్టి ట్యాన్ స్క్వేర్ థీటా అంటే జెడ్ స్క్వేర్ బై సి స్క్వేర్. ఎల్సిఎం చేస్తే సి స్క్వేర్ అమ్మా, సి స్క్వేర్ 1 సి స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ బై సి స్క్వేర్, లేదా 1 ప్లస్ జెడ్ స్క్వేర్ బై సి స్క్వేర్ ఉంచండి ఇక్కడ. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ కాస్ పవర్ 4 థీటా మైనస్ సైన్ పవర్ 4 థీటా అని చెప్పి ఇచ్చారు. దీన్ని కాస్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్గా రాస్తాం. అంటే ఏమైందంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. సో ఇది 1 అవుతుందమ్మా ఈ మొత్తం. సో మనకి ఇంక మిగిలేది ఏంటి కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఇది ఆప్షన్ 1లో ఉంది. ఈ కాస్ స్క్వేర్ థీటాని 1 మైనస్ సైన్ స్క్వేర్గా రాస్తే ఓకే ఇదొక ఆన్సరు. ఇది ఏమైంది 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. ఇది ఇక్కడ ఉంది, అది ఇంకొక ఆన్సరు. సో ఇప్పుడు 1 మైనస్ 2 ఇంటూ సైన్ స్క్వేర్ని 1 మైనస్ కాస్ స్క్వేర్గా రాస్తే 1 మైనస్ 2 వన్స్ 2 ప్లస్ 2 కాస్ స్క్వేర్ థీటా. 1 మైనస్ 2 అంటే మైనస్ 1 ప్లస్ 2 కాస్ స్క్వేర్ థీటా అంటే 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1. ఇది ఎక్కడ ఉంది ఆప్షన్ 2లో ఉంది. సో 1, 2, 3 అన్నీ రైటే. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇఫ్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఈక్వల్ టు √2 దెన్ థీటా అని చెప్పి అడిగారమ్మా. సైన్ థీటా ప్లస్ కాస్ థీటా √2 ఎప్పుడు అవుతుందో చూద్దాం. ఒకవేళ 0 సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ 0 0, కాస్ 0 1, కాబట్టి ఇది √2 కాదు, ఇది ఫాల్స్. కాబట్టి సైన్ 30 డిగ్రీస్ తీసుకుందాం అమ్మా. సైన్ 30 వచ్చేసి 1/2, కాస్ 30 వచ్చేసి 1/√2. 30 డిగ్రీస్ తీసుకుందాం అమ్మా. సైన్ 30 1/2, కాస్ 30 √3/2. 1/2 ప్లస్ √3/2 ఇది కాదు, √2కి ఈక్వల్ కాదు. 45 తీసుకుందాం. సైన్ 45 1/√2, కాస్ 45 వచ్చేసి 1/√2. 2/√2, 2/√2 అంటే √2 ఇంటూ √2/√2. కాబట్టి √2 వస్తుంది. అంటే థీటా ఎంతమ్మా 45 డిగ్రీస్. కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా అండ్ వై ఈక్వల్ టు బీ కాస్ థీటా దెన్ బీ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ అని చెప్పి ఇచ్చారు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఎక్స్ను మనం స్క్వేర్ చేసినట్లయితే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. ఏ స్క్వేర్ ఇటు తీసుకురాండమ్మా. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా. అలాగే ఇక్కడ వై స్క్వేర్ ఈక్వల్ టు బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. సో వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమైంది చూడమ్మా. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1 వస్తుంది. సో ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ ఈక్వల్ టు 1. ఈ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ అటు వెళ్తే బీ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్
ప్లస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్ అవుతుంది. మనకు అడిగింది ఇదే కదమ్మా. సో ఏ స్క్వేర్ బి స్క్వేర్ అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అని చెప్పి అడిగారు. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, tan theta ఈజ్ నాట్ డిఫైన్డ్ వెన్ theta ఈజ్ 90. tan 90 అనేది నాట్ డిఫైన్డ్ కాబట్టి ఇది ట్రూ అమ్మా. నెక్స్ట్ ఇఫ్ cosec theta ప్లస్ cot theta ఈక్వల్ టు p, దెన్ ద వాల్యూ ఆఫ్ cos theta అన్నారు. cosec theta ప్లస్ cot theta p అయినప్పుడు cos theta వాల్యూ p స్క్వేర్ మైనస్ 1/1 ప్లస్ p స్క్వేర్ ఆర్ p స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. ఇది కూడా ట్రూనే. నెక్స్ట్ వన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta ఈక్వల్ టు 1 అని ఇచ్చారమ్మా. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta 1 అవుతుంది. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 1 అంటే 0, రూట్ 0 అంటే 0 వస్తుంది. కానీ ఇక్కడ 1 అని ఇచ్చారు, ఇదే నాట్ ట్రూ. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ cos స్క్వేర్ 0 ప్లస్ cos స్క్వేర్ 60 5/4 అన్నారు. cos 0 1 కాబట్టి 1 స్క్వేర్, cos 60 వచ్చేసి 1/2 కాబట్టి 1/2 హోల్ స్క్వేర్. సో 1 ప్లస్ 1/4 అమ్మ. ఎల్సిఎం చేస్తే 4 4 1 4 ప్లస్ 1 5/4 వస్తుంది. ఇక్కడ 5/4 ఇచ్చారు, ఇది ట్రూ. కాబట్టి నాట్ ట్రూ అనేది ఆప్షన్ 3 మాత్రమే. నెక్స్ట్ వన్, సైన్ స్క్వేర్ 30 సైన్ స్క్వేర్ 45 అండ్ సైన్ స్క్వేర్ 60 ఆర్ ఇన్ డాష్ అని చెప్పి అడిగారు. సైన్ 30 వాల్యూ 1/2 అంటే సైన్ స్క్వేర్ 30 అంటే 1/2 హోల్ స్క్వేర్. అలాగే సైన్ స్క్వేర్ 45 అంటే 1/√2 హోల్ స్క్వేర్. సైన్ స్క్వేర్ 60 అంటే √3/2 హోల్ స్క్వేర్. ఇది 1/4 అవుతుంది, ఇది 1/2, ఇది 3/4 అవుతుంది. 1/4కి 1/4 యాడ్ చేస్తే 1/2 వస్తుంది. 1/2కి మళ్ళీ 1/4 యాడ్ చేస్తే 3/4 వస్తుంది. అంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ అనేది 1/4 ఉంది. అంటే ఇక్కడ ఇది ఏపీలో ఉందని అర్థం. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x ఈక్వల్ టు ఏ cosec theta, y ఈక్వల్ టు ఏ cot theta, దెన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అన్నారు. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ cosec స్క్వేర్ theta అవుతుంది. వై స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ cot స్క్వేర్ theta అవుతుంది. ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ cosec స్క్వేర్ theta మైనస్ ఏ స్క్వేర్ cot స్క్వేర్ theta. సో ఇక్కడ ఏ స్క్వేర్ కామన్ చేస్తే cosec స్క్వేర్ theta మైనస్ cot స్క్వేర్ theta వస్తుంది. సో cosec స్క్వేర్ theta మైనస్ cot స్క్వేర్ theta 1 కాబట్టి ఏ స్క్వేర్ వన్స్ ఏ స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ ఏ స్క్వేర్ అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అన్నారు. 1 ప్లస్ tan స్క్వేర్ theta బై sec పవర్ 4 theta ఈక్వల్ టు cos స్క్వేర్ అన్నారు. 1 ప్లస్ tan స్క్వేర్ thetaని sec స్క్వేర్ thetaగా రాస్తాం. డినామినేటర్లో sec పవర్ 4 theta ఉంది. sec స్క్వేర్ బై sec పవర్ 4 అంటే ఏమైందంటే 1/sec స్క్వేర్ అవుతుంది. 1/sec స్క్వేర్ అంటే cos స్క్వేర్ theta. కాబట్టి ఇది ట్రూ అమ్మ. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ 4 ఇంటూ sin theta ఇంటూ cos 60 ఈక్వల్ టు 1 అన్నారు. 4 ఇంటూ sin 30 అంటే 1/2, cos 60 అంటే 1/2. సో 2 1s 2 2s 2 1s 2 1s ఇవన్నీ క్యాన్సిల్ చేస్తే 1 మిగులుతుంది. కాబట్టి ఇది కూడా ట్రూనే. అలాగే tan ఆల్ఫా బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు sin ఆల్ఫా అని చెప్పి ఇచ్చారు. tan ఆల్ఫా బై దీన్ని ఎలా రాయొచ్చు అంటే రూట్ ఆఫ్ sec స్క్వేర్ ఆల్ఫాగా రాయొచ్చు. tan ఆల్ఫా అంటే sin ఆల్ఫా బై కాస్ ఆల్ఫా. రూట్ sec స్క్వేర్ ఆల్ఫా అంటే sec ఆల్ఫా ఇదంటే 1/cos ఆల్ఫాగా రాస్తాం. ఈ రెండు క్యాన్సిల్ అయితే sin ఆల్ఫానే వస్తుంది. ఇది కూడా ట్రూనే. నెక్స్ట్ వన్, sec theta ప్లస్ tan theta m, sec theta మైనస్ tan theta n. ఓకే, నెక్స్ట్ ఏం అడిగారంటే ద వాల్యూ ఆఫ్ mn అన్నారు. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే mn ఈక్వల్ టు sec స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ theta వస్తుంది. ఈ వాల్యూ ఎంతమ్మా 1. కానీ ఏమి ఇచ్చారు ఇక్కడ -1 ఇచ్చారు. కాబట్టి నాట్ ట్రూ అనేది ఆప్షన్ 4. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ cos theta ప్లస్ b sin theta ఈక్వల్ టు m అండ్ ఏ sin theta మైనస్ b cos theta n ఈక్వల్ టు n, దెన్ ఏ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అన్నారు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ cos theta ప్లస్ b sin theta ఈక్వల్ టు m ఇచ్చారు. దీన్ని బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ cos స్క్వేర్ theta ప్లస్ b స్క్వేర్ sin స్క్వేర్ theta ప్లస్ 2ab cos theta ఇంటూ sin theta ఈక్వల్ టు m స్క్వేర్ అవుతుంది. అలాగే దీన్ని కూడా బోత్ సైడ్ స్క్వేర్ చేయండి అమ్మా. ఏ స్క్వేర్ sin స్క్వేర్ theta ప్లస్ b స్క్వేర్ cos స్క్వేర్ theta మైనస్ 2ab cos theta ఇంటూ sin theta ఈక్వల్ టు n స్క్వేర్ అవుతుంది. ఈ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ ఏ స్క్వేర్ కామన్ చేస్తే sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta వస్తుంది. అలాగే b స్క్వేర్ కామన్ చేస్తే sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta వస్తుంది. ఈక్వల్ టు m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్. ఈ వాల్యూ ఎంతమ్మా
1 కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ ఈ వాల్యూ కూడా 1 కాబట్టి బీ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ వస్తుంది. ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ అనేది ఇక్కడ ఆప్షన్ 3లో ఉందమ్మా. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ tan ఆల్ఫా ఈక్వల్ టు 1/2 tan బీటా ఈక్వల్ టు 1/3 దెన్ ఆల్ఫా ప్లస్ బీటా అని చెప్పి అడిగారు. tan ఆల్ఫా 1/2 tan బీటా అనేది 1/3 ఇచ్చారు కదా. సో tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటాకు ఫార్ములా రాద్దాం. tan ఆల్ఫా ప్లస్ tan బీటా బై 1 మైనస్ tan ఆల్ఫా ఇంటూ tan బీటా అవుతుంది. సో tan ఆల్ఫా అంటే 1/3 ప్లస్ ఇది వచ్చేసి tan ఆల్ఫా అంటే 1/2 ప్లస్ tan బీటా అంటే 1/3 బై 1 మైనస్ 1/2 ఇంటూ 1/3 అమ్మ. సో ఇక్కడ 6 అవుతుంది ఎల్సిఎం. 3 1s 3 ప్లస్ 2 బై ఇక్కడ కూడా ఎల్సిఎం 6 6 1 6 మైనస్ 1 6 6 క్యాన్సిల్. సో 5/6 మైనస్ 1 5 5 5 క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. సో tan ఎప్పుడు 1 అవుతుందంటే tan 45 డిగ్రీస్ కమ్మా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 45 డిగ్రీస్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సైన్ పవర్ 6a ప్లస్ కాస్ పవర్ 6a ప్లస్ 3 సైన్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ అని చెప్పి ఇచ్చారు. సైన్ పవర్ 6a అని సైన్ స్క్వేర్ ఏ హోల్ క్యూబ్ గాను ప్లస్ కాస్ పవర్ 6a అని కాస్ స్క్వేర్ ఏ హోల్ క్యూబ్గా రాద్దాం. ప్లస్ 3 సైన్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ అని చెప్పి ఉంది. సో ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ కాబట్టి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab అంటే 3 సైన్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ ఇంటూ ఏ ప్లస్ బి అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ 3 సైన్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ ఉంది. ఈ వాల్యూ 1 కదా, ఇంటూ 1 అంటే ఇదే కదా ఉండేది. ఇది మైనస్ టర్మ్, ఇది ప్లస్ టర్మ్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ 1 కాబట్టి 1 క్యూబ్ అంటే 1 వస్తుందమ్మా. 1 అనేది ఇక్కడ ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ tan 2a ఈక్వల్ టు cot ఆఫ్ a మైనస్ 18 డిగ్రీ వేర్ 2a ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్ దెన్ ఏ అని చెప్పి అడిగారు. ట్యాన్ అనేది కార్డ్స్లో రాసుకునేటప్పుడు ఎలా రాస్తామంటే cot 90 మైనస్ 2a అని చెప్పి రాస్తాం. సో ఈక్వల్ టు cot ఆఫ్ a మైనస్ 18 అమ్మా. సో ఇప్పుడు 90 మైనస్ 2a ఈక్వల్ టు బోత్ సైడ్స్ కాట్ ఉంది కాబట్టి 90 మైనస్ 2a ఈక్వల్ టు a మైనస్ 18 అని చెప్పి రాస్తాం. సో 90 ప్లస్ 18 ఈక్వల్ టు ఏ, ఈ మైనస్ 2a ఇటు వస్తే ప్లస్ 2a అవుతుంది. సో 108 ఈక్వల్ టు 3a, దాని నుంచి ఏ ఈక్వల్ టు 108/3 అంటే 36 డిగ్రీస్ వస్తుంది ఏ అనేది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సీకెంట్ థీటా ఈక్వల్ టు 3k అండ్ ట్యాన్ థీటా ఈక్వల్ టు 3/k దెన్ k స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ అని చెప్పి అడిగారమ్మా. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే సీక్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా 1 కాబట్టి సీక్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా 1 కాబట్టి ఇక్కడ సీక్ స్క్వేర్ థీటా సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. 3k హోల్ స్క్వేర్, ట్యాన్ థీటా సబ్స్టిట్యూట్ చేయండి 3/k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1. సో 9k స్క్వేర్ మైనస్ 9/k స్క్వేర్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ 9 కామన్ చేస్తే k స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ అడిగింది k స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ కాబట్టి 9 అడిపోతే 1/9 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎవాల్యూట్ 5 cos స్క్వేర్ 60 ప్లస్ 4 sec స్క్వేర్ 30 మైనస్ ట్యాన్ స్క్వేర్ 45 బై సైన్ స్క్వేర్ 30 ప్లస్ కాస్ స్క్వేర్ 30 అని చెప్పి ఇచ్చారమ్మా. 5 ఇంటూ కాస్ 60 వాల్యూ 1/2, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 1/2 హోల్ స్క్వేర్ అవుతుంది. ప్లస్ 4 ఇంటూ సీక్ 30 అమ్మ 2/√3 అవుతుంది. సీక్ 30 వాల్యూ 2/√3 కాబట్టి 2/√3 హోల్ స్క్వేర్ మైనస్ ట్యాన్ 45 1 కాబట్టి 1 స్క్వేర్. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 అమ్మ, ఇక్కడ థీటా సేమ్గా ఉంది కాబట్టి మొత్తం 1 అని రాసుకోవచ్చు. సో 5/4 అవుతుంది. అలాగే 4 ఇంటూ 4/3 మైనస్ 1, ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి 12 అమ్మ. సో ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 3s కాబట్టి 3 5s 15, ఆల్రెడీ 4 4 16 ఉంది. 16 4s వచ్చేసి 64 మైనస్ 12 1s 12, 64 15 69 79 79 మైనస్ 12/12 అవుతుంది. అప్పుడు ఎంత వస్తుందంటే 67/12 వస్తుంది. 67/12 అనేది ఇక్కడ ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నారు. ఆప్షన్ 1 చూడండి, 2 tan 30/1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ 30 ఈక్వల్ టు కాస్ 60 అన్నారు.
సో 2 ఇంటూ ట్యాన్ 30 అంటే 1/√3 బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ 30 అంటే 1/√3 హోల్ స్క్వేర్. సో ఇదేమైంది 2/√3 బై 1 ప్లస్ 1/3. సో ఇక్కడ ఎల్సిఎం చేస్తే 2/√3 బై 3 ప్లస్ 1/3. సో ఏమవుతుందంటే 2/√3 ఇంటూ 3/4 అవుతుంది. √3 వన్స్ √3s 3 అవుతుంది. 2 1s 2 2s √3/2 వస్తుంది. cos 60 వాల్యూ 1/2. కాబట్టి 1/2 √3/2 ఈక్వల్ కాదు కాబట్టి ఇది ఫాల్స్ అయింది. అలాగే రూట్ ఆఫ్ కొసిక్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు కాట్ థీటా అని చెప్పి ఇచ్చారు. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే కొసిక్ స్క్వేర్ థీటా మైనస్ కామన్ చేస్తే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1 వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ కొసిక్ స్క్వేర్ థీటా మైనస్ 1 అనేది రూట్ కాట్ స్క్వేర్ థీటా అవుతుందమ్మా, అంటే కాట్ థీటా అవుతుంది. ఇక్కడ ఇచ్చింది కూడా అదే కాబట్టి ఇదే ట్రూ అవుతుంది. నెక్స్ట్ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ ఏ అని చెప్పి ఇచ్చారు. 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ అంటే దాన్ని ఎలా రాస్తామంటే 1 ప్లస్ కాట్ ట్యాన్ స్క్వేర్ని సీక్ స్క్వేర్ ఏగా రాస్తాం బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ని కోసిక్ స్క్వేర్ ఏగా రాస్తాం. సీక్ అంటే 1/కాస్ కాబట్టి 1/కాస్ స్క్వేర్ ఏ, అలాగే కొసిక్ అంటే 1/సైన్ కాబట్టి 1/సైన్ స్క్వేర్ ఏ. సో టోటల్గా సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ అంటే ట్యాన్ స్క్వేర్ ఏ వస్తుంది. కానీ ఇక్కడ కాట్ స్క్వేర్ ఏ ఇచ్చారు కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ట్యాన్ స్క్వేర్ థీటా మైనస్ సీక్ స్క్వేర్ థీటా అని ఇచ్చారు. యాక్చువల్గా సీక్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా 1 అంటే ఈ థీటా ప్లేస్లో ఎంతన్నా ఉన్నాయండి, రెండు సేమ్గా ఉన్నాయి కదా, అదే కావాలి మనకి. కానీ ఇక్కడ అడిగింది ట్యాన్ స్క్వేర్ మైనస్ సీక్ స్క్వేర్ కాబట్టి +1 కాస్త -1 అవుతుంది. కాబట్టి ఇది కూడా ట్రూనేనమ్మా. సో ఆప్షన్ 4 ఆల్సో రైట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.